ఒక పేరెంట్ కానీ, ఒక స్టూడెంట్ కానీ, ఒక మెడికల్ కాలేజ్‌ని సెలెక్ట్ జేసుకోవాలి అనంటే, స్పెసిఫిక్‌గా మనకేమన్నా స్టెప్ 1 ఇది, స్టెప్ 2 ఇది, స్టెప్ 3 ఇది, ఇట్లాంటివేమన్నా ఒక పర్టిక్యులర్ నార్మ్స్ లాంటివుంటాయంటే ఏం చెప్తారు దీని మీద? నేషనల్ మెడికల్ కమిషన్ చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తుందండి. ప్రతి కదలికని అబ్జర్వ్ చేస్తుంది. ఇండియాలో ఏం జరుగుతుంది, అబ్రాడ్‌లో ఏం జరుగుతుంది అని చెప్పి ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తుంది. 10 సంవత్సరాల క్రితం ఒక 300 కాలేజీలు ఉంటే, ఇవాళ 700 కాలేజీలు ఉన్నాయి. 50,000 సీట్స్ ఉంటే, ఇవాళ 1,20,000 సీట్లు ఉన్నాయి. స్టిల్ సరిపోవట్లేదు. సరిపోకపోవడం వల్లే అబ్రాడ్ వెళ్తున్నారు. అబ్రాడ్ వెళ్తున్నారు కాబట్టి ఎన్ఎంసీ కూడా నవంబర్ 18, 2021లో ఒక గెజెట్ రిలీజ్ చేసింది. ఆ గెజెట్‌లో చాలా క్లియర్‌గా చెప్పింది. మీరు విదేశాలకు వెళ్తే ఒక 6-7 పాయింట్స్ కన్సిడర్ చేసి మాత్రమే వెళ్ళండి. ఆ 6-7 పాయింట్స్ కన్సిడర్ చేయకుండా వెళ్తే మీరు ఇండియాకొచ్చిన తర్వాత నేను మిమ్మల్ని డాక్టర్‌గా గుర్తించను. మీరు మళ్ళీ ఇంటర్మీడియేట్‌కి ఈక్వల్ అని చెప్పి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇచ్చింది. అండ్ చాలా వరకేంటంటే ఈ స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ ఆ ఎన్ఎంసీ గెజెట్‌కి ఫాలో అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి 100% ఇండియన్ ఎంబసీ అక్కడ ఉందా? ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరున్నారు? అండ్ యూనివర్సిటీ ఎప్పుడు పెట్టారు? ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇది కాకుండా మెయిన్ ఏంటంటే బోర్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అని ఒకటి వెబ్‌సైట్ ఉంటది. దాంట్లో ఎవ్రి ఇన్ఫర్మేషన్ ఉంటది. అంటే రైట్. ఎగ్జాంపుల్ నేనొకటి చెప్పినా, ఇంకో పర్సన్ ఇంకోటి చెప్పినా, ఇంకో పర్సన్ ఇంకోటి చెప్పినా, మన సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్ అండ్ స్టూడెంట్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ఓపెన్ చేసి ఆ యూనివర్సిటీ ఎప్పుడు పెట్టారు, అక్కడ యూనివర్సిటీలో ఇంగ్లీష్ మీడియం ఒకసారి క్రాస్ చెప్తున్నారా చెక్ లేదా చేసుకోవాలి. 100% క్రాస్ చెక్ యెస్. చేసుకోవాలి.